ఓం శ్రీ మాత్రే నమః. రేపు శుక్రవారం చాలా పవర్‌ఫుల్లీ పున్నమి వస్తుందండి. హైదరాబాద్‌లో ఎవరైతే ఉంటారో శ్మశాన మహంకాళి దేవాలయానికి వెళ్ళండి. రేపు మే 1 మహా జాతర జరగబోతుందండి. ఉదయం దాదాపు మీరు ఎప్పుడూ చూడనట్టుగా 108 రకాల అభిషేకాలు జరపబోతున్నారు. అలాగనే మీరు జీవితకాలంలో చూడనంత విశేషమైన అలంకరణ అమ్మవారికి జరుపుతారండి. శుభశక్తులతోటి బోనాలు జరుపుతారు. అవి చూడడానికైతే 2 కళ్ళు సరిపోవండి. అమ్మవారి దగ్గర పటం కూడా వేస్తారు. అలాగని ఈ జాతరకి ప్రతి ఒక్కరు విచ్చేయాలని చెప్పేసి కోరుతున్నాను. శుక్రవారం అది గూడా పున్నమి వస్తుందంటే మామూలు విశేషం కాదండి. రెండవది, మీకు ఏవైనా అమ్మవారికి చీర, సారెలు గాని సమర్పించుకోవాలంటే వెళ్లి సమర్పించండి. ఒడిబియ్యం లాంటివి కూడా. అలాగనే మీకు తీరరాని కోరికలున్నాయి, మీ ఇంట్లో మీకు శుభం కలగాలంటే రేపు విశేషమైన రోజు అండి. అమావాస్య రోజు మనలో ఉన్న ఏమైనా చెడు పోయే రోజండి. పున్నమి రోజు మాత్రం మనకేదైనా తిరిగి రావాలి అంటే రేపు తప్పకుండా వెళ్ళి అమ్మవారి ఆలయంలో ఎవరికైనా తీరరాని కోరికలుండి మీరు దానిపైన బాగా కష్టపడతారంటే అమ్మవారికి ఒక ముడుపు సమర్పించి 5 అమావాస్యలు కానీ, 5 వారాలు కానీ తిరగాలని చెప్పేసి అంటారండి. అక్కడ పూజారి గారు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఓం శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరికి హైదరాబాద్‌లో ఉన్న వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఎవరైతే దూరంగా ఉంటారో మీకు దగ్గరున్న అమ్మవారి ఆలయానికెళ్ళి అమ్మవారికి 9 పైగా ప్రదక్షిణాలు చేయండి. మీ ధర్మమైన కోరిక చెప్పుకోండి. అమ్మవారు తప్పకుండా నెరవేరుస్తారు. ఒకటి చెప్తున్నాను, మనము 99% కష్టపడి ఆ ఒక్క శాతం అమ్మవారి అనుగ్రహం కోసం ఎదురు చూడాలి. అమ్మ నువ్వే దిక్కు అంటే తప్పకుండా రక్షిస్తుంది. మన ఛానల్‌లో సబ్‌స్క్రైబర్స్ తక్కువుండడం వల్ల ఒక చిన్న చూపైతే చూస్తున్నారేమో అనిపిస్తుంది కొన్ని సమయంలో. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. రాకూరి డైరీస్ అనే మన ఈ యూట్యూబ్ ఛానల్‌ని ప్రతి ఒక్కరు సబ్‌స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. మరిన్ని దేవాలయాల వీడియో కోసం తప్పకుండా మీ ఆశీర్వాదం, అనుగ్రహం ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. జై మాతాది.